हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు భువనేశ్వరి యొక్క మంత్రం చెప్పుకుందాం. భువనేశ్వరి దేవత చంద్రునికి అధిష్టానం వహిస్తూ ఉంది. మానసిక ప్రశాంతతకు, మానసిక ఆందోళన నుండి బయటపడేందుకు మరియు చంద్రగ్రహం యొక్క శాంతికి, ఆయుస్సు, ఆరోగ్యమునకు అనగా ఔషధ ప్రయోగంలో అతి వేగంగా ఔషధములు పనిచేసేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. భువనేశ్వరి అంటేనే సాక్షాత్ లలితాదేవి యొక్క స్వరూపం సకల వైభవంతో మనకు దర్శనమిస్తుంది. ముందు ప్రసంగులను వినండి, అవగాహన పెంచుకోండి. భువనేశ్వరి దేవి చంద్రునికి అధిష్టానం వహిస్తుంది. చంద్రగ్రహం యొక్క పరిహారం కూడా జరగబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మంత్రము త్రయాక్షర మంత్రము, 3 అక్షరములతో చేయబడి ఉన్న మంత్రము. ఈ మంత్రము జపం చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి ధ్యాన శ్లోకం చెప్పవలసి ఉంటుంది. ఏ దేవతకైనా సరే కేవల బీజ మంత్రములు జపించేటప్పుడు ధ్యానము, వినియోగం చెప్పే జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం జపించడం వలన జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము అలవోకగా లభిస్తాయి. ఈ మంత్రము 24 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. 24,000 హోమము, పాలకర్ర లేక రావి, మేడి, మర్రి కర్రలతో హోమం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు. నేతితో హోమం చేస్తే కోరిన ధనం లభిస్తుంది. సుగంధ పుష్పాలతో హోమం చేస్తే ఐశ్వర్యము, ఆరోగ్యము కలుగుతుంది. రోజు మంత్రము అన్నము అభిమంత్రిస్తూ భుజిస్తే దీర్ఘ ఆయుస్సు మరియు ఆరోగ్యము లభిస్తుంది. అనగా భోజనం చేసే ముందు ఈ మంత్రమును ఒక 11 సార్లు లేక 8 సార్లు ఆ అన్నమునకు అభిమంత్రించి భోజనం చేయడం వలన అన్నంలో ఉండే సకల కలుషితములు తొలగుతాయి. ఇప్పుడు ధ్యానము. వరాంకుశౌపాసమభీతి విద్వాం కరైర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రం భజేహం అద్యాం భువనేశ్వరీం తాం. యమ బాధ నుండి, పాప భీతి నుండి బయటపెట్టే పరవిద్యను బోధించే పరవిద్యా స్వరూపిణిగా చేతులయందు కమలము వివిధ అలంకార భూషితై ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రభావిల్లుతూ వరముల వసగే అభయ అస్తమే కాక ఆ చేతిలో అంకుశమును ధరించి దారి తప్పిన తన భక్తులను దారిలోనికి తెచ్చే అంకుశమును ధరించి ఉన్న 3 నేత్రములతో అధ్య రూపములో అనగా ఆదిశక్తి రూపములో భువనేశ్వరి దేవతను ధ్యానిస్తూ భజిస్తూ ఉన్నాను. ఓ దేవత, నిన్ను నేను భజిస్తూ ఉన్నాను అని ధ్యానం చెప్పిన తర్వాత మనం వినియోగం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ భువనేశ్వరి పాశాంకుశ బీజ మంత్రస్య శక్తి ఋషి గాయత్రీ ఛందః హకారో బీజం ఇకారో శక్తి రేఫా కీలకం శ్రీ భువనేశ్వరి మహావిద్యా ప్రీత్యర్థం జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాన్యాసం చెప్పుకోవచ్చు. శక్తి ఋషి శిరస్సి, గాయత్రీ ఛందస ముఖే, భువనేశ్వరి దేవత హృది, హాం బీజం నమః గుహే, ఈం శక్తి పాదౌ, రాం కీలకం నాభౌ, వినియోగాయ సర్వాంగే వ్యాపకం కుర్యాత్ అని ఋష్యాన్యాసం చెప్పుకున్న తర్వాత అంగన్యాస వృద్ధిన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస వృద్ధిన్యాసం చెప్పుకోవచ్చు. అంగన్యాస వృద్ధిన్యాసములు. ఆం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః, హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ, క్రోం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్, ఆం అనామికాభ్యాం హుం కవచాయ హుం, హ్రీం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్, క్రోం కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్, భోర్భో సౌరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస వృద్ధిన్యాసం చెప్పిన తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. రుద్రాక్ష, స్ఫటికము, రక్తచందనపు మాల శ్రేయోదాయకము, తెల్ల చందనపు మాలతో కూడా జపం చేయవచ్చు. ముత్యములు, స్ఫటికములతో కూడా జపం చేయవచ్చు. దివాత్మ స్వరూపులారా, తీయని పదార్థములు ప్రసాదం నివేదన చేస్తూ గులాబీ తెల్లని వస్త్రములు ధరించి తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 24 లక్షలు ఎవరైతే జపం చేస్తారో వారికి సర్వత్ర విజయములు, మనశ్శాంతి, జనాకర్షణ, ధనాకర్షణ మరియు వశీకరణ శక్తి, మానసిక ప్రశాంతత, శీఘ్ర ఆలోచన శక్తి తప్పక లభించగలవు. ఇప్పుడు మంత్రము. ఆం హ్రీం క్రోం. మంత్రం మరోసారి. ఆం హ్రీం క్రోం. మంత్రం మరోసారి.
ఆం హ్రీం క్రోం. దివాత్మ స్వరూపులారా, మనం ఈ మంత్రమును చాలా విధులలో వినియోగిస్తూ ఉంటాం. ఆం పాశ బీజము అనగా మెడలో తాడు వేచి లాగుకు తెచ్చేది. హ్రీం శక్తి బీజము, శక్తిని ప్రసాదించేది. క్రోం అనగా అంకుశ బీజము అనగా మహాబలవంతమైన గజరాజును సైతం అతి సునాయాసంగా లొంగ తీసుకోగల అంకుశ బీజము. ఈ బీజము జపం చేయడం వలన ఎటువంటి వారినైనా సరే అతి శీఘ్రంగా ఆకర్షించుకోగలం. ఏ దేవతనైనా సరే అతి శీఘ్రంగా పొందగలం. ఎటువంటి శక్తులనైనా సరే అతి సునాయాసంగా అవలీలగా అవగతం చేసుకోగలం. దివాత్మ స్వరూపులారా, ప్రసంగాలను వినండి, అవగాహన పెంచుకోండి. జపములకు ఉపక్రమించి జపములు చేసి మన ఆవశ్యకతలను నెరవేర్చుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.